హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక చిన్న వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మేము మా ఇంటి దగ్గర నుంచి బనాంపల్లికి వెళ్ళిపోతున్నాము. వెళ్ళిన తర్వాత నేను వచ్చేసి ఇక్కడ షాపింగ్ చేశాను. ఏంటంటే లైనింగ్లు, బ్లౌజ్ పీసులు తీసుకున్నాను, అలాగే పాల్సులు అన్నీ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక చిన్న క్లిప్ మాత్రమే యాడ్ చేశాను, మొత్తం అనేది మీకు చూపించలేదు. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ చూస్తున్నాను నేను. ఇక్కడైతే ఇది హోల్సేల్ అంగడి. మనకు ఇప్పుడు 100 రూపీస్ అనుకోండి, దాంట్లో 50% ఇస్తారు. అంటే మనకి 100 రూపీస్ బయట అయితే 100 రూపీస్ ఉండే ఏదన్నా కానీ బ్లౌజ్ అయితే మనకు 50 రూపీస్కి మాత్రమే ఇక్కడ ఇస్తారు. సో ఇది వచ్చేసి మేము ఈ షాప్ అండి. షాప్ పేరు కూడా ఇక్కడ బోర్డు అంటే ఏం లేదు, ఇది ఇంట్లోనే పెట్టుకుంటారు. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మేము మా పిల్లల స్కూల్ అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి మా పిల్లల నెహ్రూ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి యాగంటికి వెళ్ళే రూట్లో ఉంది, బనగానపల్లెలో. ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మామూలుగా అయితే మేము స్కూల్ ఫీజు కట్టేసి అలాగే పిల్లలను కొంచెం బయటికి అలా తీసుకొని ఏమైనా డ్రింకింగ్ అంటే ఏమైనా తిప్పించుకొని అలా వద్దామనేసి అనుకున్నాము. సో అందుకోసం అనేసి ఇంకా ఈవినింగ్ టైం వెళ్ళాం ఫ్రెండ్స్. మధ్యాహ్నము అలా వెళ్ళామంటే పిల్లల్ని బయటికి పంపించారు, అలాగే ఉదయం పూట వెళ్ళా కూడా బయటికి పంపించారు పిల్లల్ని. చూడండి ఫ్రెండ్స్, ఈ స్కూల్ వాళ్ళకు 2 స్కూల్ ఉన్నాయి, సిబిఎస్ఈ స్కూలు, నెహ్రూ సిబిఎస్ఈ స్కూలు. ఇది వచ్చేసి నెహ్రూ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే సిబిఎస్ఈ స్కూల్ కాదు, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మాత్రమే. చూడండి ఫ్రెండ్స్, ఈ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఈవినింగ్ టైం అప్పుడైతే పిల్లలు ఇంకా ఆల్రెడీ స్కూల్కి వదిలే టైంలో వెళ్ళాము. ఎందుకంటే అప్పుడైతేనే పిల్లల్ని పేరెంట్స్తో పాటు పంపించేది, అందుకని వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి బైక్ పార్కింగ్ చేసుకునే ప్లేస్ ఫ్రెండ్స్. తర్వాత ఇది వచ్చేసి మన గేట్ దగ్గర రాసి ఉంది చూడండి, మాస్క్ లేనిదే ప్రవేశం లేదు అనేసి. సో నాకేంటంటే నేను మాస్క్ తెచ్చుకోలేదు, మా ఆయన మాత్రమే తెచ్చుకున్నాడు అనేసి అడుగుతున్నా. నేను మాస్క్ తెచ్చుకోలేదు కదా, లోపలికి రానిస్తారా లేదా అనేసి అడుగుతున్నాను. ఓకే, ఏం కాదులే, నా దగ్గర ఉంది కదా అనేసి అన్నాడు. సరేలే అనేసి నేను ఇంకా ఇది నెహ్రూ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫ్రెండ్స్. చూడండి, ఇది లోపలికి వెళ్ళే రూటు. ఇక్కడ మీకు మెయిన్ డోర్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకు ఆఫీసు, హెడ్ ఆఫీసు. ఇది వచ్చేసి పేరెంట్స్ కూర్చునే ప్లేస్ ఫ్రెండ్స్. అంటే మనకు డైరెక్ట్గా స్కూల్ దగ్గరలోకి పోనివ్వరు, ఓన్లీ ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో వెయిటింగ్ చేయాలి. పిల్లలైనా కానీ ఇక్కడికి పంపిస్తారు ఏమన్నా మాట్లాడాలన్నా. కొద్దిగా స్కూల్ ఎలా ఉందని కూడా మీకు షేర్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. వచ్చేసి నేను మా పిల్లల క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్తున్నాను. ఇంకప్పుడు మా ఆయన షూట్ చేశాడు వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆల్రెడీ ఇంకా పిల్లలు బస్సు ఎక్కడానికి వెళ్ళిపోతున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి చేతులలో బుట్టలు ఉన్నాయి గమనించారా? అంటే నేను అల్లానని కాదు, మామూలుగా అయితే లంచ్ బ్యాగ్లు ప్రతి ఒక్కరు ఈ మధ్య ప్రతి ఒక్కరు అవే తీసుకెళ్తున్నారు. నాకైతే ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, ఇంకా బుట్టలు ఎక్కువ అల్లాలి, చాలా నేర్చుకుంటున్నారు అనేసి. సో బుట్టల వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తూనే ఉంటాను. చూడండి ఫ్రెండ్స్, మన స్కూల్ మొత్తం, మా స్కూల్ మొత్తం, మా పిల్లల స్కూల్ మొత్తం ఇలా ఉంది. నాకైతే ఇక్కడ వచ్చినప్పుడంతా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, స్కూలు ఇలా ఉంది. స్కూల్ అయితే మనకి హాస్టల్ కూడా ఉంది ఇక్కడ. పెద్ద పిల్లలు అంటే 10th క్లాస్ వాళ్ళకి తప్పకుండా ఇక్కడ హాస్టల్ ఉండాల్సిందే, వాళ్ళ రూల్ అక్కడ. సో హాస్టల్ పైన ఉండేది హాస్టల్ ఫ్రెండ్స్. ఇదంతా ఇంకా స్కూల్, ఇది మామూలు స్కూల్ లోపలే కొంచెం గ్రౌండ్, మళ్ళీ బయట పెద్ద గ్రౌండ్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ ఫంక్షన్స్ అన్నీ జరుగుతాయి అక్కడనే. మేము వల్ల మీకు చూపించలేదు, ఓన్లీ లోపల మాత్రమే చూపిస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే మా పిల్లల దగ్గరికి నేనైతే వెళ్ళిపోయాను. మా ఆయన మొత్తం స్కూల్ అనేది మీతో షేర్ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మొత్తం ఇదంతా స్కూలే ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఇదంతా స్కూల్ లోపల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే మనకు క్లాసుల దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో చెట్లను దాటుకొని వెళ్ళాలి. ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి, ఇక్కడ కంప్యూటర్ రూమ్స్, ఇక్కడ వచ్చేసి కౌంటర్ రూము. అంటే మనకి ఇక్కడ ఏదైనా కానీ ఇక్కడ అంటే ఫీజు కట్టాలన్నా ఇక్కడ మనం రాపించుకొని పోవాలి. సో అది బయటనే ఉంటుంది ఆ కౌంటర్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి పిల్లలందరూ ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి వెళ్తూ ఉన్నారు లైన్లలో. మీకు ఇక్కడ ఆడుకునే కూడా చూపిస్తున్నాను, చిన్న గ్రౌండ్లోనే. అంటే చిన్నగా లేదు, బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మా పెద్ద అబ్బాయి
పిలుస్తుంటే ఇంక ఇద్దరు మా చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి ఇద్దరు వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. వీళ్ళకి హ్యాపీ, మేము వెళ్ళినందుకు హ్యాపీ. ఇంకా సర్లే ఇంకా వెళ్తున్నాం కదా అనేసి ఒక ఆడున్న కొంచెం గేమ్స్ ఆడుకునేటివి కొంచెం ఒకసారి అలా ఆడిపించుకొని వచ్చేసాము. కొద్దిగా గట్ట లేట్ అవుతుంది కదా అనేసి కొద్దిసేపే ఆడిపించాము, గ్రౌండ్లోకి వెళ్ళలేదు. మామూలు అయితే గ్రౌండ్లోకి వెళ్దాం అనుకున్నాము. ఇంకా ఈవినింగ్ టైం కదా, అందులో వీళ్ళకు తినిపించుకొని ఏమైనా తప్పించుకొని వెళ్దాము అనేసి కొంచెం లేట్ అవుతుంది అనేసి, అందరూ చిన్నపిల్లలు కదా తినేసరికి లేట్ అవుతుంది అనేసి కొంచెం మేము ఫాస్ట్గా వచ్చేసాము. మొత్తం మీకు షేర్ చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మా పెద్ద అబ్బాయి ఒక్కడే ఆడుతున్నాడు. స్కూల్ యూనిఫామ్ ఉంది చూడండి అబ్బాయి. వీళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళు ఏంటంటే స్కూల్ యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలంటే స్కూల్ ఇచ్చేసారు కదా, అంటే ఆఫ్ చేసేసారు కదా. వీళ్ళు వచ్చేసి ఇక్కడ పనిచేసే వాళ్ళ పేరెంట్స్ కొడుకులు వీళ్ళు, అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా స్కూల్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళకి ఇక్కడ హౌస్లు కూడా ఇస్తారు పనిచేసే వాళ్ళకి. వాళ్ళ పిల్లలు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి స్కూల్ యూనిఫామ్ అనేది ఇప్పేసి వచ్చేసారు. ఫైనల్గా అయితే మేము ఇంకా పిల్లలకి అయితే ఆడిపించుకుంటూ, ఇక్కడ చూడండి జారుడు బండ, చూడండి ఇక్కడ జారుడు బండ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మేమైతే కొన్ని మాత్రమే చూపించాము మీకు. తర్వాత బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా బ్లౌజ్ పీసులు అవల్ల తీసుకున్నాను, లైనింగ్ పీసులు అనేసి. మాకు కూర్చోడానికి పిల్లలు కాళ్ళు పెట్టుకోవడానికి బాగా సెట్ అవ్వట్లేదు అనేసి నేను అన్ని బ్యాగ్లోకి సర్దుతున్నాను. మామూలు అయితే వాళ్ళు ఒక బ్యాగ్ ఇచ్చారు, ఆ బ్యాగ్ పెట్టుకునేసరికి ఎక్కువ హైట్ లేస్తుంది అనేసి నేను సెట్ చేసేసుకున్నాను. ఫైనల్గా అయితే మేము ఒక షాప్కి వెళ్ళాం ఫ్రెండ్స్, కూల్ డ్రింక్ షాప్కి. ఇక్కడైతే మా ఆయన గ్రేప్స్ జ్యూస్ బాగుంటుంది అనేసి గ్రేప్ జ్యూస్ ఆర్డర్ చేశాడు. సో అక్కడ ఒక వీడియో అనేది క్లిప్ యాడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మా చిన్న అబ్బాయి అయితే ప్రతిసారి వీడియోస్ తీసామంటే సార్ 2000 ఇలా పెట్టుకుంటాడు అనేసి నేను జోక్ అన్నీ మాట్లాడుతున్నాను. మా ఆయన అందుకు నవ్వుతున్నాడు. సో గ్రేప్స్ జ్యూస్ అనేది తాగుతున్నాము. నాకైతే నచ్చలేదు, అంటే నాకు ఎక్కువ పుల్లగా ఉంది, నాకు నచ్చలేదు. కానీ మా పిల్లలు కూడా సగం సగమే తాగారు, వాళ్ళు కూడా సరిగా తాగలేదు. ఇంకా మా ఆయన ఒక్కడే కొంచెం తనకి ఇష్టము. సో అది తాగేసి మేము ఇంకా ఫైనల్గా అయితే కట్లెట్ పానీపూరి తినిపించుకొని బయటకు వచ్చేసాము. ఇంకా కట్లెట్ అవి అయితే మీకు చూపించలేదు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మేమైతే ఇంకా కట్లెట్ తినిపించుకొని ఇంటికి వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.